నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాదేది కవితకు అనర్హం అన్నట్లు దాడులు చేయడానికి కాదు ఎవరు కూడా అనర్హులు. అంటే మా దౌర్జన్యాలు, మా దుర్మార్గాలు చేయడానికి ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేదు అని వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ప్రస్తుతం అదే పందాల ముందుకు వెళ్తూ ఉన్నారు. నిన్న ఏదైతే కాకినాడలోని శివాలయంలో ఒక అర్చకుడి పైన వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ చేసినటువంటి దాడి ప్రస్తుతం రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలంతా కూడా ఆగ్రహ జ్వాలలు కురిపించే స్థితికి తీసుకొచ్చింది. ప్రధానంగా పూజ సరిగ్గా చేయలేదు, అభిషేకం సరిగ్గా చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆపేసి ఆయన పైన దాడి చేసి గర్భగుడిలోంచి ఆయన బయటకి లాక్కొచ్చి ఇంత దారుణంగా వైసీపీ నాయకులు ఇక 5 ఏళ్ల నుంచి కొనసాగించారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఇదే తరహా పందాన్ని కొనసాగించడం, ఒకవైపున ప్రతిపక్షాలపైన దాడులు, ఏదైతే వేట కొడవళ్ళు పట్టుకుని నడి రోడ్ల మీద అత్యంత కిరాతకంగా నరికి చంపుతున్నటువంటి పరిస్థితులు, ఇంకో పక్కన సామాన్యుల పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక రాష్ట్రాన్ని ఒక భయకంపిత పరిస్థితుల్లోకి నెట్టివేస్తూ ఉంది. నిన్న ఏదైతే కాకినాడలో జరిగినటువంటి ఘటన మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే బ్రాహ్మణుల పైన ఈ రోజున వైసీపీ నేతలు చేస్తున్నటువంటి దాడుల పైన కూడా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నారు. అసలు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలు, వీటిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిన్న ఏదైతే ఒక అర్చకుడి పైన చేసినటువంటి దాడి ఘటన, ఇవే అంశాలు ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే. నమస్కారం మేడం, ముఖ్యంగా బ్రాహ్మణుల పైన నిన్న జరిగినటువంటి దాడి, అంటే అర్చకుడి పైన వైసీపీ నేత పూజ సరిగ్గా చేయలేదని దాడి చేయడం, దాన్ని కూడా సమర్థించుకునే రీతిలో ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు, అసలు నిన్నటి ఘటన పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ కులం ఆ కులం, లేకపోతే ఈ మతం ఆ మతం అనే డిఫరెన్సియేషన్, కులం చూడడం మతం చూడడం అని ఆయన చెప్తే ఏమనుకున్నాం ఆ రోజున? ఓహో, నిజంగా అందరికీ న్యాయం చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఆయన ఆ విషయాన్ని దేని గురించి చెప్పాడు? దాడులు చేయడం విషయంలో, వాళ్ళ మీద ఆకృత్యాలు చేయడం విషయంలో, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం విషయంలో ఈ కులం ఆ కులం అనేటువంటి ఎక్కడా కూడా మాకు భేదభావం లేదు అనేటువంటిది ఆయన నిరూపించుకుంటున్నాడు. ఎందుకంటే దౌర్భాగ్యం, ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఇది మొదటిసారి కాదు. ఇదివరకు భీమవరంలో చూసాం, అంతకుముందర కర్నూలు జిల్లాలో చూసాం. అలా మనం చెప్పుకుంటూ పోతే అసలు దానికి ఒక అడ్డు, అంటే అంతు పొంతు లేనటువంటి ఒక వ్యధ అది. ఎందుకంటే వేదాలు చదివి వేదాలు వల్లించేటువంటి అర్చకుల మీద, అంటే భగవంతుడికి అతి సమీపంలో ఉన్నారు అని అనుకుంటాం మనం. ఎప్పుడైనా సరే అర్చకులు కానీ పూజారులను కానీ మనం భగవంతుడి తర్వాత భగవంతుడే అన్నట్టుగా మనం ప్రార్థిస్తాం. అలాంటి అర్చకుల మీద, అలాంటి బ్రాహ్మణోత్తముల మీద ఏ రకంగా అయితే వీళ్ళు దాడులు చేస్తున్నారో, వీళ్ళని రాక్షసులనకు ఇంకేమనాలి? వేదాలు వల్లించేటువంటి బ్రాహ్మణోత్తముల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు అంటే వాళ్ళని రాక్షసులనకు ఏమనాలి? సో ఇవాళ రోజున రాక్షస రాజ్యం లేదా ఆంధ్రప్రదేశ్లో? రావణ కాష్టంలా రాష్ట్రాన్ని మార్చారే, మరి వాళ్ళ రాక్షస రాజ్యం మీరు తీసుకురాలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకింత? నిజంగా కూడా బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు అర్చకుల మీద వీళ్ళ కోపం దేనికి? ఎందుకు వీళ్ళకి ఇంత ఆక్రోశం, ఇంత కోపం, ఇంత ఒక రకమైనటువంటి ద్వేషం ఎందుకు అర్చకుల మీద? ఎన్ని సందర్భాల్లో చూసామండి. అయినా ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. సాక్షాత్తు రామతీర్థంలో శ్రీరాముల వారి తల నరికి పక్కన పెడితేనే కనీసం ఒక్క మాట మాట్లాడలేనటువంటి దుర్మార్గులు కూర్చున్నారు అక్కడ పాలకులుగా. అంతర్వేదిలో రథాన్ని ఏమంటారు, అది ఎలుకలో ఇంకోటేదో తగలబెట్టాయని చెప్పారు చూసారా? అలాంటి పరిస్థితుల్లోనే కనీసం ఒక స్పందన చూపించలేనటువంటి ముఖ్యమంత్రి వర్యులు, పాలకులు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. ఇన్నిసార్లు జరిగింది. నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా కోట్ చేస్తాను చూడండి. భీమవరంలోని పంచారామ క్షేత్రం అయినటువంటి సోమేశ్వర స్వామి ఆలయంలో జరిగిందా? అక్కడ ఉన్నటువంటి అర్చకులు వెళ్ళి కంప్లైంట్ చేశారా? ఆ విషయంలో ఇవాళ వరకు ఏం చర్యలు తీసుకున్నారు? అలానే మీరు మన నర్సరావుపేటలో కూడా జరిగిందా? అక్కడ ఏమన్నా వీళ్ళు చర్యలు తీసుకున్నారా? కర్నూలు జిల్లాలో జరిగిందా? ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఇవన్నీ ఇష్యూస్లో కూడా అర్చకులే వెళ్ళి మా మీద దాడులు జరిగాయని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి పాపం కంప్లైంట్ చేస్తే కనీసం స్పందన లేదండి ఇవాళ వరకు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాను నేను.
బ్రాహ్మణోత్తములు అంటాం మనం అర్చకులంటే. అలాంటి బ్రాహ్మణోత్తముల మీద మీకు ఇంత చిన్న చూపు ఎందుకు? వాళ్ళని ఎందుకు హింసిస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? ఇవాళ మీరు గమనిస్తే కనుక ప్రతిసారి ఇప్పుడు నేను ఏవైతే మీకు కోట్ చేస్తున్నానో అన్ని ఇన్స్టెన్సెస్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే చేసింది. మరి వైఎస్ఆర్సీపీలో బ్రాహ్మణులు లేరా? ఏం వాళ్ళకి కనబడట్లేదా ఈ ఆకృత్యాలు? ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు? మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి ఏం చెప్తారండి, మేము ఇన్ని సీట్లు ఇచ్చాం, మేము అన్ని సీట్లు ఇచ్చాం, మేము ఇచ్చేస్తాం. ఇవాళ బ్రాహ్మణుల్ని అత్యంతగా అణగదొక్కాలని చూస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అండి. మేమేదో సీట్లు ఇచ్చామని చెప్పుకుని తిరగడానికే తప్పించి, వాస్తవం చెప్తున్నాం మీకు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులని వాళ్ళ రోజున తప్పుదోవ పట్టించిందే వీళ్ళు. ఎక్కడికక్కడ అసలు నిధుల శాంక్షన్ కాకుండా ఆపిందే వీళ్ళు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకి, ముఖ్యంగా పేద బ్రాహ్మణులకి మంచి జరగాలని చెప్పి ఆ రోజున ఎన్నో పథకాలని, ఆల్మోస్ట్ 8 నుంచి 9 పథకాలని తీసుకొస్తే ఒక్క పథకాన్ని కూడా ఇవాళ రోజున వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు. పుట్టుక దగ్గర నుంచి చనిపోయిన తర్వాత వరకు కూడా ప్రతి ఒక్క పేద బ్రాహ్మడికి మనం అండగా నిలబడాలి, భరోసానివ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంతో గొప్పమైనటువంటి పథకాలని తీసుకొస్తే ఇవాళ రోజున ఆ పథకాలన్నింటినీ పక్కన పెట్టేశారు. కనీసం బ్రాహ్మణులు సరే వాళ్ళ వృత్తి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఇక్కడ, ఈ విషయంలో ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనం ఒక విషయం మాట్లాడాలి. ఒక గురువుకి పాఠాలు ఎలా చెప్పాలో మీరు నేర్పుతారా? ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, ఈ బుద్ధి లేని సన్నాసులు, దద్దమ్మలు, పనికి మాలినటువంటి వెధవులు వీళ్ళు వచ్చి నేర్పుతారా? అలానే ఒక బ్రాహ్మణోత్తముడికి దేవుడికి ఎలా అర్చన చెయ్యాలో, దేవుడికి ఎలా అభిషేకం చెయ్యాలో వీళ్ళు చెప్తారా? ఎవరండి వీళ్ళు? అసలు వీళ్ళకి ఏం తెలుసండి? కనీసం నోరు తెరిస్తే అనకూడదు కానీ అక్షరం ముక్క రాదే వీళ్ళకి, ఒక్కొక్కళ్ళకి నోరు తిరగదే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి. మరి వీళ్ళొచ్చి వాళ్ళ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముల మీద దాడి చేస్తారా? సిగ్గుపడక్కర్లా? రైట్ సార్, ముఖ్యంగా మనము అర్చకులు అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన వారధి లాంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడిని నేరుగా తాకలేకపోయినా ఆయన పాదాలకు నమస్కరిస్తాం, మనం అంతగా గౌరవించుకుంటూ ఉంటాం. అందులోనూ వాళ్ళవి కూడా, అర్చకులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఇది చిన్న గుళ్ళు ఉంటే ఆ పళ్ళెంలో వచ్చేటువంటి దక్షిణ ఇలాంటి వాటి మీద వాళ్ళకి పెద్దగా జీతాలు ఉండి ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా 6 డిజిట్ ఫిగర్స్లో జీతాలు వచ్చే పరిస్థితులు కూడా ఏమి ఉండవు. అదిగాక మేడం అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళు స్మార్తము, వేదము, మంత్రాలు ఉచ్చారణ, పూజలు ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకుని వచ్చుంటారు. అలాంటి వాళ్ళకి అంత మరి అంటే అర్చకులు అంటే ఆర్థికంగా కూడా చాలా వరకు వాళ్ళు వెనుకబడిపోయి ఉంటారు. అలాంటి వాటికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాల్సిన పరిస్థితులు ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళేదో వాళ్ళకి పాఠాలు నేర్పేవాళ్ళలాగా అర్చన సరిగ్గా చేయలేదు, అభిషేకం చేయలేదు అని చెప్పి దాడి చేస్తే అక్కడ అధికారులు ఉంటారు, ఎండోమెంట్ అధికారులు. మరి అర్చకులు వెళ్ళి నా మీద ఇలా దాడి చేశారు అని చెప్పి ఫిర్యాదు చేస్తే నాకు చెప్పడం కాదు, మీరు వెళ్ళి ఈసీకి ఫిర్యాదు చేసుకోండి అని అక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారులు అంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి ఈ ఘటనలో ఈ పరిణామాన్ని? ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడికే రక్షణ లేదు, ఇంకా పూజారికి ఏమి రక్షణ ఉంటుంది? ఇప్పుడు ఎన్ని దేవుడి మాన్యాలని ఆక్యుపై చేస్తున్నారు. అసలు కొంతమంది దేవుడి మాన్యాలు కాపాడుకోవటానికి ఆ ధర్మకర్తలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా దేవుడి మాన్యాలకు రక్షణ లేకుండా పోయింది. నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చెప్తాను కానీ బట్ దాన్ని మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేస్తారు. మామూలుగా బ్రాహ్మల్ని కించపరచటం, వాళ్ళని ఒక రకంగా అంటే సమాజానికి వీళ్ళు ఏదో పెద్ద భారంలాగా చూడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. అవును, ఇదే మొదటిసారి కాదు, ఇది మొదటిసారి కాదు. ఇందాక ప్రొఫెసర్ జోసనా గారు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఈ టెంపుల్స్లో అసలు దాడులు చేయడం ఏంటి? టెంపుల్కి వచ్చేది నువ్వు దేవుడికి దండం పెట్టుకో పో, నీకు ఆ అర్చకుడి కన్నా మనకి ఎక్కువ తెలుస్తాయా? తెలియవు కదా. అర్చకుడు చెప్పినట్టు చెయ్యి, నీకు అది చేత కాదు, నువ్వు దూరం నుంచి దండం పెట్టుకొని వెళ్ళు. దౌర్జన్యం చేయటం ఏంటి? ఇది ఒక ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ప్రభుత్వం అయినా కనీసం కఠిన చర్యలు తీసుకోవాలి. అటువంటిది అసలు అటువంటి విధానమే లేదు, ఇక్కడ కనపట్టలేదు. పైగా బ్రాహ్మణుల్ని అవమానపరిచే రీతిలో
ఒకటి కాదు, చాలా సంఘటనలు జరుగుతాయి. అతను ఆ జూపూడి ప్రభాకర్ అనే ఒక అతను ఉన్నాడు. అతను ఏదో చెప్తూ జగనన్న గురించి చాలా గొప్ప చెప్పాలని ఏదో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఏం చేశాడు అంటే, ఒక చెప్పుల షాపులో ఒక బ్రాహ్మడు పని చేస్తుంటాడట. వాళ్ళ అక్కయ్య కూతురుకో ఎవరికో, చెల్లెల కూతురుకో అక్కయ్య కూతురుకో జగనన్న షూస్ కొనిపెట్టాట. ఆ షూ సైజు తీసుకోవటానికి ఆ చెప్పుల షాపులో పనిచేసే బ్రాహ్మడు వచ్చి ఆ చెల్లెలు కూతురు కాళ్ళు పట్టుకున్నట్ట. చూసారా జగనన్న ఏం చేశాడో, ఒక బ్రాహ్మణుణ్ణి మా కులం వాళ్ళ కాళ్ళు పట్టుకునేలాగా చేశాడు అని చెప్పాడు. అది కరెక్టా? అది కరెక్టా? అట్లా చేశాడా? దీని మీద ఆ జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యల మీద, ఇప్పుడు వృత్తిలో ఉన్నాడు, నీ కాళ్ళు పట్టుకున్నాడు, నీకు గౌరవమే కదా, నీకు గౌరవం ఇచ్చినట్టే కదా. దాన్ని కూడా బ్రాహ్మణ్ని చిన్న చూపు చూస్తూ, అదే అతని వృత్తి ధర్మం అది. అతను ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగ ధర్మం ప్రకారం కాళ్ళు పట్టుకున్నాడు, షూ కొలత తీసుకున్నాడు. నీలాగా పదవి కోసం కాళ్ళు పట్టుకోలేదు కదా. అతని ఉద్యోగం ధర్మంలో భాగంగా కాళ్ళు పట్టుకున్నాడు. అది కూడా పిల్లలు దైవస్వరూపులు, చిన్నపిల్లల కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నావు? దేనికోసం కాళ్ళు పట్టుకుంటున్నావు? నీ పదవుల కోసం కాళ్ళు పట్టుకుంటున్నావు. ఇది తేడా. ఇది ఆ రోజునే జూపూడి ప్రభాకర్ రావు మీద బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తే, మీరు నేను చేసిన డిబేట్లోనే నేనే డిమాండ్ చేశాను, జూపూడి ప్రభాకర్ రావు బ్రాహ్మణులకి క్షమాపణ చెప్పాలి అని అడిగాను. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు. బ్రాహ్మణుల్ని నేను ఈ విధంగా తోలనాడాను. సార్ ఒక్క నిమిషం, నేను మీరు ఇంటరప్ట్ చేస్తాను. ఆయన క్షమాపణ చెప్పింది కూడా ఐ డోంట్ థింక్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రాపర్, అంటే ఒక్కొక్క క్షమాపణగా కూడా కోరినట్టుగా కూడా మనం తీసుకోలేము సార్. ఈ వాజ్ నాట్ ఈవెన్, ఆయన నిజంగా కూడా నేను ఈ తప్పు మాట్లాడాను అనే మాట కూడా అనలేదు సార్. ఏదో మొక్కుబడిగా చెప్పాడు ఆయన. అంటే కరెక్షన్ అంతే. ఐ అగ్రీ విత్ యూ. మొక్కుబడిగా అయినా అతను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి బ్రాహ్మణ సంఘాలు కల్పించినాయి. ఇక్కడ మీరు మొత్తం టోటల్ ఎపిసోడ్ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు చూస్తే, మీరు వైసీపీ సోషల్ మీడియా చూడండి. వైసీపీ సోషల్ మీడియాలో కులాల వారీగా మనుషుల్ని పెట్టుకుంటారు. అవి వాళ్ళ కరెక్ట్ పేర్లు కూడా కాదు. మీకు ఒక పేరు చెప్తాను, పద్మనాభ శాస్త్రి అని ఉంటుంది. అంటే చివర్లో కులం పేరు పెట్టి ఆ పద్మనాభ శాస్త్రి అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, కమ్మవాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు వేయిస్తూ ఉంటారు. అసలు ఆ పద్మనాభ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడో లేదో నాకైతే డౌట్. లేడు. కానీ ఒక ఫేక్ అకౌంట్ పెట్టేసి, అంటే బ్రాహ్మణులందరూ కమ్మోళ్ళని తిడుతున్నారు, తెలుగుదేశం నాయకులను తిడుతున్నారు అన్న పిక్చర్ ఇచ్చే ప్రయత్నాన్ని నిరంతరాయంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా వైసీపీ సోషల్ మీడియా ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ అంటే అది చాలా పెద్ద పదం. ఆ పదాన్ని వీళ్ళు ఇంత నీచంగా వాడుకుంటున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దురదృష్టకరమైన టాపిక్ తీసుకొని మనం మాట్లాడటం అనేది అసలు చాలా బాధతోటి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మొత్తం అసలు ఈ దేవాలయాల మీద దాడులు జరిగిన తర్వాత ఎవరన్నా ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారా? అసలు అవన్నీ పోతే అతను ఎవడో ఉన్నాడు, అతను కొడాలి నాన్నో ఎవరో, ఆంజనేయ స్వామికి చెయ్యి ఇరిగితే ఏమైంది? లేకపోతే ఆ గుడి ఇది చేస్తే ఏమైంది? రాముడికి తల తీస్తే ఏమైంది? విగ్రహానికే కదా తీసింది అని మాట్లాడాడు. అంటే ఒకవైపేమో ఇట్లా ప్రొవకేటివ్గా ఒక బ్రాహ్మణులందరినీ కూడా అవమానించే రీతిలో మాట్లాడే నాయకులు కొంతమంది, దేవుణ్ణి అవమానించే రీతిలో మాట్లాడే నాయకులు కొంతమంది, బ్రాహ్మణుల మీద దాడులు చేసే నాయకులు కొంతమంది, అదే బ్రాహ్మణుల పేరు పెట్టుకొని తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోస్టులు వేసేవాళ్ళు కొంతమంది. అంటే ఇటువంటి సమూహమా వైసీపీ అంటే? ఇటువంటి వాళ్ళ వ్యక్తుల కలయిక వైసీపీ అంటే? ఇది పెట్టుకొని మొత్తం అంటే ఒక కులాన్ని టార్గెట్ చేసి, ఇప్పుడు ఏదైనా కానివ్వండి, గుడికి ఎందుకు వెళ్తారు? భక్తి భావంతో వెళ్ళాలి.
నీకు భక్తి లేదనుకో, గుడికి వెళ్ళమాక. గుడికి నిన్ను రమ్మని దేవుడేం బతిలాడలా. నువ్వు అక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్ళి బ్రాహ్మణుల మీద దాడులు చేస్తావు. బ్రాహ్మణుల మీద దాడులు చేసి అంటే నువ్వు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నావు? అంటే నీకు కావాల్సింది క్రిస్టియన్ ఓట్లు కాబట్టి బ్రాహ్మణుల మీద దాడి చేస్తే వాళ్ళందరూ నీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా? ఇప్పుడు లాజిక్ ఏంటంటే, బ్రాహ్మణుల మీద దాడి చేస్తే సమాజంలో చాలా వర్గాలు సంతోషపడతాయి, ముఖ్యంగా ఈ క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా సాలిడ్గా పడతాయని అనుకుంటున్నావా? దాడులు చేస్తే క్రిస్టియానిటీలో కూడా దాడులు చేయమని ఎవరు చెప్పరు. అందరూ సామరస్యంగా ఉండాలనే చూస్తారు. నువ్వు ఇట్లా దాడులు చేసి, ఒక వర్గం మీద దాడులు చేసి ఇంకో వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా నీ ప్రయత్నం. అంటే రాజకీయ పరంగా ఈ విధమైన సర్దుబాట్లు చేసుకోవటానికి నువ్వు బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తే ఎట్లా? నీ జోలికి వచ్చారా ఎవరన్నా? నువ్వు దేవుడు మాన్యాలు ఆక్యుపై చేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు. ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కేసులు కూడా తీసుకోరు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే దిక్కుండదు. నీకు మొన్న మనం చూసాం కదా, ఒంటిమిట్టలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి? ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక తప్పు చేస్తే వాళ్ళ భూమి 3 ఎకరాల భూమి వాళ్ళకి లేకుండా పోతే వాళ్ళు కాళ్ళరిగేలాగా తిరిగితే ఈ ప్రభుత్వంలో దిక్కు దివాణం లేదు, వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకున్న ఆధారం 3 ఎకరాలు పోతే వాళ్ళు ఇంకెట్లా బతకాలి? అంటే ఈ విధమైన పరిస్థితుల్ని, అరాచక పరిస్థితుల్ని రాష్ట్రంలో సృష్టించి ఈ అరాచక పరిస్థితులని కొనసాగింపుగా బ్రాహ్మణుల మీద దాడులు చేస్తూ వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాళ్ళు బ్రాహ్మణుల మీద దాడులు అనగానే వైసీపీలో ఉన్న 2-3 బ్రాహ్మణ్ లీడర్లను తీసుకొచ్చి చెప్పిస్తూ ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తూ చెప్తారు. సిగ్గు ఉండాలి కదా, వాళ్ళకి కూడా కొంచెం ఇది ఉండాలి కదా, వాళ్ళకి కొంచెం ఆత్మాభిమానం ఉండాలి కదా. అటాక్ జరిగింది ఒక బ్రాహ్మణుడి మీద, కనీసం నువ్వు సైలెంట్గానే ఉండాలి కదా. నువ్వు సపోర్ట్ చేయలేవు, నీ పార్టీ విధానం బ్రాహ్మణుల మీద దాడి చేయటం, ఓకే, వెరీ గుడ్, సైలెంట్గా ఉండు. అది కాకుండా ఎదురుదాడి చేయటం, ఈ విధంగా చేయటం, నేను అనుకోవటం ఆ పురోహితుడి మీద కేసు పెట్టారేమో, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇటువంటి పనులే చేస్తూ ఉన్నారు. మొత్తం 5 సంవత్సరాలుగా అసలు ఇటువంటి కార్యక్రమాలతోటే రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతున్నది. ఈ రోజున ఇంత అన్రెస్ట్ ఎందుకు వస్తున్నది? ప్రభుత్వం మీద ఇంత ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల వాళ్ళకి ఇంత అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ అవుతున్నది? ఎందుకు క్రియేట్ అవుతుందంటే, నీ ఓటర్లని నువ్వు సపరేట్గా చూసుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ వేధిస్తున్నావు. పోనీ నీ ఓటర్లనన్నా సరిగ్గా చూసుకుంటావు అంటే అది కూడా లేదు. వాళ్ళకు కూడా వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్తే ల్యాండ్ ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి. ఎవరి భూమి కనపడితే చాలా అది ఎవరిదానికి అది ఆక్యుపై చేసేస్తున్నారు. ఈ విధమైన దురదృష్టకరమైన పరిస్థితుల్లో అన్ని సమాజంలోని అన్ని వర్గాలు ఉన్నాయి. ఈ అంటే నిస్సహాయులు, బ్రాహ్మలు నిస్సహాయులు. మీరు కూడా చెప్పారు, అసలు ఇదివరకు ఏదో బతకలేక బడిపంతులు అనే సామెత ఉండేది. ఇప్పుడు పూజారులు, అర్చకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు బతకలేని దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధూపదీప నైవేద్యాలకి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. పాస్టర్లకు మాత్రం రెగ్యులర్గా శాలరీస్ వెళ్ళిపోతున్నాయి, కానీ దేవాలయాలకు వచ్చే ధూపదీప నైవేద్యాలకి ఆ డబ్బులు కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు బ్రాహ్మడు ఏం చేయాలి? బ్రాహ్మడికి అంత ముందర ఎంతో 7,500 ఎంతో ఇచ్చేవాళ్ళు. 7,500 ఇస్తే అందులో బ్రాహ్మడు, అతని కుటుంబము బతకటంతో పాటు దేవుడికి ఉదయం సాయంత్రం దీపారాధన చేసి ప్రసాదం పెట్టాలి. ఇవన్నిటికి కలిపి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఆగిపోయినాయి. ధూపదీప నైవేద్యాల కోసం ఉండే నిధి మొత్తం కరిగిపోయింది. బటన్ నొక్కటానికి ఈ దేవుడికి ధూపదీప నైవేద్యాలకి ఇచ్చే నిధులన్నీ కూడా కరిగిపోయినాయి. దేవుడికి అంటే దేవుడికి కూడా శటకోపం పెడుతున్నాం. అంటే ఈ తరహా పరిస్థితులు, అంటే ఒక అరాచక పరిస్థితులు. అసలు దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తే ఎట్లా? దేవుణ్ణి ఇగ్నోర్ నువ్వు దేవుణ్ణి ఎట్లా ఇగ్నోర్ చేస్తావు? దేవాలయాలను ఎట్లా ఇగ్నోర్ చేస్తావు? నువ్వు మంచిగా
ఉండాలి, మంచిగా దేవుడు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, నార్థరన్ స్టేట్స్లో చాలామంది చూస్తూ ఉంటాం, ఇటువంటి సంఘటన అక్కడ జరిగితే రిటాలియేషన్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మలందరూ కూడా అసలు వాళ్ళు చాలా ఆవేదనతోటి వాళ్ళు చాలా సైలెంట్గా ఉండిపోతూ ఉన్నారు. అంటే గుండెల్లో బాధని బయటికి రానివ్వట్లేదు. రిటాలియేట్ కావాలని కోరుకుంటున్నావా నువ్వు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇట్లా బ్రాహ్మణుని ఇట్లా రెచ్చగొడుతున్నావు? ఎందుకు ఇట్లా ఆ బ్రాహ్మణ కులాన్ని నువ్వు ఎందుకు చిన్నచూపు చూస్తున్నావు? ఎందుకు ఇట్లా దాడులు చేయటం? ఇవన్నీ ఎందుకు అవసరం ఏమిటి? ఇప్పుడు దేవాలయాల భూములు ఆక్యుపై చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి అన్యాయం చేస్తుంది, పూజారికి అన్యాయం చేస్తుంది. ఇంక ఎవరికి చెప్పాలి? రైట్ మేడం, ముఖ్యంగా మాట్లాడితే సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం పేరుతోటి, సామాజిక సాధికారత పేరుతోటి బస్సు యాత్రలు నిర్వహిస్తారు, వాటి మీద పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటారు. మరి ఈ రోజున బ్రాహ్మణుల మీద ఈ రకంగా, అంటే అర్చకుల మీద, అందులోనూ నిస్సహాయంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ మీదకి వచ్చి ఇది మా జులుం అన్నట్లుగా వాళ్ళని గుళ్ళోంచి బయటకు లాగి కొట్టడం, ఇలాగా బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నా, మరి ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడ్డు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి బ్రాహ్మణుల మీద కావచ్చు, అసలు నిజంగా ఒక ఆస్పెక్ట్లో మాట్లాడాలంటే హిందువుల మీద ఆయనకి ఏమాత్రం కూడా గౌరవం లేదండి. హిందూ కల్చర్ మీద ఆయనకు గౌరవం లేదు. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైనా సరే మన ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మనం హిందూ అయితే మనకు సంబంధించినటువంటి దేవుళ్ళని మనం పూజిస్తూనే మనం చర్చిలకి వెళ్ళినా అంతే, వాళ్ళ పద్ధతుల్ని మనం ఫాలో అవుతాం. అలే ఒకవేళ కనుక మనం ఇంకా ఏ గురుద్వారాకి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పద్ధతుల్ని మనం ఫాలో అవుతాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంజాన్ సీజన్ అండి, ఖచ్చితంగా ఇప్పుడు నిన్న కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలతో అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సో మనం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆచార విధానాల్ని అన్నిటినీ కూడా గౌరవిస్తూ మన ఆచార విధానాన్ని మనం గౌరవించుకుంటాం. ఎవరైనా చేసేది అదే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు తిరుమల కొండ మీదకి వెళ్ళి కూడా కనీసం డిక్లరేషన్ మీద సైన్ చేయనటువంటి ఒక వ్యక్తి. మర్చిపోకూడదు సార్ మనం అది. తిరుమల కొండ మీదకి వెళ్ళి డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు ఆయన. నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, దో ఐఎమ్ నాట్ అ హిందూ, బికాస్ ఈ సేస్ దట్ ఐఎమ్ నాట్ అ హిందూ, సో నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అన్నటువంటి ఒక డిక్లరేషన్ మీద సైన్ కూడా చేయకుండా ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళడు ఆయన. ఏ రోజు సతీ సమేతంగా వెళ్ళడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద ఎందుకు, ఆయనకి హిందువుల మీద కావచ్చు, హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, ఎవరి మీద ఆయనకి ఎందుకు గౌరవం లేదని నేను అంటున్నానో మళ్ళీ చెప్తాను మీకు. ఆయన మన సంక్రాంతికి అనుకుంటా దేవుడి దగ్గరకు ఆయన వెళ్ళలా, దేవుడు సెట్ని తెచ్చి ఆయన ఇంటి దగ్గర పెట్టాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంది? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? ఇంకా మీరు కూర్చుని ఆయన ఏంటండి ఇలా చేస్తున్నాడు, ఆయన ఏంటండి నోరు తెరిచి మాట్లాడంటే, ఆయనకి దేవుళ్ళ మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు, హిందువుల మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద గౌరవం లేదు, బ్రాహ్మణుల మీద గౌరవం లేదు. అందుకే కదా ఈ దౌర్భాగ్యం గత 5 సంవత్సరాలుగా. అర్చకులకు కనీసం వేతనాలు పెంచడం కాదు కదా, వేతనాలను కూడా కరెక్ట్ టైంలో ఇవ్వలేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నాం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, కాళ్లతో తన్నడం ఏంటండి, కొట్టడం ఏంటండి, బూతులు తిట్టడం ఏంటండి? సిగ్గు లేదా అక్కడ ఉన్నటువంటి వేదాలకు ఒక్కొక్కడికి? నాకు అర్థం కాదు. వాడు ఎవడన్నా కానివ్వండి, దేవుడు తర్వాత దేవుడు అంటాం ఒక అర్చకుడిని మనం. నిజంగా ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో గర్భగుడి వరకు ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే అర్చకుడి పాదాలకి నమస్కరించుకుంటాం మనం. అలాంటిది కాళ్ళతో తన్ని జుట్టు పట్టి లాగి ఎన్ని సందర్భాల్లో చూడలేదు? ఇదా అసలు రాష్ట్రంలో? అందుకే అంటున్నాను కదా, రాక్షస రాజ్యం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజున. అండ్ నేను ఇంకో విషయం అడుగుతానండి. ఇప్పటికి నేను మీకు నంబర్స్తో సహా కోట్ చేస్తాను. నరసరావుపేటలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా అయినటువంటి కడపలో కావచ్చు, భీమవరంలో కావచ్చు, ఇన్ని చోట్ల అర్చకుల మీద దాడి జరిగినప్పుడు, అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులే ఇన్వాల్వ్ ఉన్నప్పుడు, మరి ఇవాళ వరకు కూడా ఒక్కళ్ళ మీద కూడా చర్య ఎందుకు లేదు? ఏం ఆపుతోంది జగన్మోహన్ రెడ్డి గారిని? ఏం ఆపుతోంది మిమ్మల్ని? అంటే మీరే కావాలని చేయిస్తున్నారా ఈ దాడులు? మీ మనసులో ఉన్నది అక్కడ ఎవరో ఒకళ్ళు చేశారు కాబట్టి మీరు సంతృప్తి పడుతున్నారా?
ఏంటి దుర్మార్గం? మాట్లాడితే ప్రతిదానికి కూడా చిచి మాకు అసలు మాకేంటిది, నేను నాకు చెప్పాను కదా, కులం లేదు మతం లేదు, మేము అందరినీ సరిసమానంగా చూస్తాడు. ఏం సరిసమానంగా చూశారు సార్? ఎక్కడ సరిసమానంగా చూశారు సార్? నేను మీకు ఇవాళ చెప్తున్నానండి, మీకు గుర్తునుంటే గుంటూరు జిల్లాలోనే అనుకుంటా, గుంటూరు సమీపంలో ఒక చర్చికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్కి సంబంధించి ఒక చిన్న గొడవ జరిగితే సాక్షాత్తు అప్పటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి పోయి దాన్ని సాల్వ్ చేశారు. అదే రామతీర్థంలో రాముడి తల నరికి అక్కడ పెడితే బోరున అక్కడ ఉన్నటువంటి అర్చకుడు విలపిస్తే, నా రాముడికి ఇలా జరిగింది అని విలపిస్తే, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, మిగతా ఉన్నటువంటి నాయకులందరినీ కావచ్చు, లారీలు అడ్డు పెట్టి ఆపారే. మీరు వెళ్ళలా, లారీలు అడ్డు పెట్టి, రోడ్డు మీద టిప్పర్లు అడ్డు పెట్టి లారీలు అడ్డు పెట్టి ఆపారే. మీరా ఇవాళ రోజున వచ్చి మాట్లాడేది బ్రాహ్మణుల గురించి, బ్రాహ్మణులకు ఉన్నటువంటి వీటి గురించి? ఇవన్నీ జనాలు మర్చిపోతారా? నేను మళ్ళీ అడుగుతున్నా, మీకు ఏ కులము ఏ మతము మాకు డిఫరెన్సియేషన్ లేదు అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు మీరెందుకు స్పందించట్లేదు? ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? సరే, జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల పట్ల గౌరవం లేదండి, రాసి పెట్టుకోండి సార్, హిందువుల పట్ల ఆయనకు గౌరవం లేదు, హిందూ దేవాలయం పట్ల ఆయనకి గౌరవం లేదు. మనం ఎన్నో సందర్భాల్లో చూసాం, సతీ సమేతంగా చేయాల్సినటువంటి కృతువులన్నింటినీ కూడా ఆయన ఒక్కడే నిలబడి చేస్తాడు. సాక్షాత్తు అది ఆ విధానాన్ని అవమానించడం అది. అయినా సరే ఏ రోజున కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరు మాట్లాడరు. కులం గురించి నేను ఇప్పటివరకు మాట్లాడలేదు, కానీ వాళ్ళు మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి. విధానాల్ని మీరు అవమానిస్తున్నప్పుడు, కల్చర్ని మీరు అవమానిస్తున్నప్పుడు, ట్రెడిషన్స్ని మీరు అవమానిస్తున్నప్పుడు, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు అవమానిస్తున్నప్పుడు, ఒక వర్గానికి సంబంధించినటువంటి మనోభావాల్ని మీరు దెబ్బతీస్తున్నప్పుడు, ఎందుకు ఆ వర్గానికి సంబంధించినటువంటి నేతలు, మీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇందాక సార్ కోట్ చేశారు, జూపడి గారి వ్యాఖ్యల్ని కోట్ చేశారు. ఒక్క బ్రాహ్మడు కూడా, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక్క బ్రాహ్మడు కూడా బయటకు వచ్చి మాట్లాడాల. బాధేసిందండి. రాజకీయాలు వేరే. ఇవాళ రోజున ఒక వర్గాన్ని మనం నిజంగా కూడా ఏమంటారు అని అంటే, ఆ వర్గంలో ఉన్నటువంటి అందరం కూడా వివిధ పార్టీల్లో ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ అవమానం జరిగినప్పుడు కానీ, ఒక దాడి జరిగినప్పుడు కానీ, అక్కడ ఒక ఇబ్బంది జరిగినప్పుడు కానీ అందరం నిలబడతామే. సరే, ఇప్పుడు ఒక తెలుగు ప్రజలుగా మనకి ఏదైనా అవమానం జరిగితే మీదో పార్టీ నాదో పార్టీ అని పక్కకు జరగంగా, అందరం కూడా ఒక తాటి మీదకి వస్తాంగా. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇట్లా అని అడగవా అవతల వాడిని? మరి ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అండ్ కోని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు? ఏమైపోయింది వాళ్ళకి? కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నారా, లేకపోతే నోళ్ళకి తాళం కప్పలేసి కూర్చున్నారా? ఎందుకు మాట్లాడట్లా? వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎందుకు మాట్లాడట్లా ఇవాళ రోజున? లేకపోతే మాకేదో ఒకటి ఇలా వేసేసాడు కదా, మేము ఇలా కూర్చుంటాం. నేను ఐ డోంట్ వాంట్ యూజ్ దోస్ టర్మ్స్. జూపడి గారు మాట్లాడినటువంటి పదజాలాన్ని నేను మాట్లాడదలుచుకోవట్లేదండి. నాకు ఆ సంస్కారం ఉంది, నేను మాట్లాడిన అలాంటివి. కానీ ఏం చేస్తున్నారు మీరు ఇవాళ? ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది కదా ప్రశ్నించాల్సింది మనం. రైట్ సార్, ఇప్పుడు మేడం అన్నట్లుగానే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఆ నేతలు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది పక్కన పెడితే, అసలు మనం చూస్తూ ఉన్నాం, రోజా గారు చెప్పారు, కొండ మీద ఋషికొండ మీద ఇల్లు కడుతున్నారు అంటే, వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండ మీద లేడా, సింహాద్రి అప్పన్న విశాఖలో, అది ఇంకో దౌర్భాగ్యం. వెంకటేశ్వర స్వామితో ఈయన్ని పోల్చడం అది ఇంకో దౌర్భాగ్యం. అవి చెప్తే ఈ రోజున ఏదైతే 3 పార్టీలు పొత్తు కుదిరాక వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వింటున్నాం. రాముడి కంటే కూడా జగన్మోహనుడు పెద్దవాడు, ఇంకా గొప్పవాడు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ నిజంగా ఈ రోజున అంటే ఒక పక్కన బ్రాహ్మణ సంఘాలు కానివ్వండి, అలాగే హైందవ సంఘాలు, వీళ్ళందరూ కూడా ఇంత ఇదిగా అంటే విభేదిస్తూ ఉంటే, కనీసం ఎండోమెంట్ మినిస్టర్ ఏమయ్యాడు? ఎందుకంటే ఆయన శాఖలో ఉన్నదే కదా ఇవన్నీ కూడా. మరి బ్రాహ్మణుల మీద ఇంత ఇదిగా దాడులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మొదటిదేం కాదు, ఇప్పటికే అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి, 10ల సంఖ్యలో జరిగినాయి. ఎక్కడా కూడా బ్రాహ్మణుల పైన ఇలాంటి దాష్టికాలు జరుగుతూ ఉంటే, అరే ఇది నా శాఖ, నేను దీని మీద బాధ్యతగా ఉండాలి, నేను స్పందించాలి అని చెప్పి ఆ ఎండోమెంట్ శాఖ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడుతారు. ఎలా చూడాలి? సతీష్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్కి ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడా? ఉంటే ఆయన పేరేంటో మీరు చెప్పండి. నాకు తెలిసి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలని ఏదో యాగం చేశాడు విజయవాడలో మా ఎండోమెంట్స్ మినిస్టరు. ఆ తర్వాత మళ్ళీ కనపడలే ఇక్కడ. ఇప్పుడు ఆయనకి టికెట్ వచ్చిందో లేదో కూడా తెలియదు.
ఏదో వేరే చోటగా ఆయన తీసేశాక ఇప్పుడు ఎవరున్నారు నాకు కూడా తెలియదు. అంటే ఎండోమెంట్స్ మంత్రి ఉన్నాడా లేదా అనే విషయమే మనకి తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఎండోమెంట్స్ మంత్రి ఉన్నా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు అతనికి ఏమన్నా తెలుసా, అతనికి ఏమన్నా స్వేచ్ఛ ఉందా, అతనికి ఏమన్నా ఈ దేవుడి పట్ల కానీ దేవాలయాల పట్ల కానీ అందులో పనిచేసే అర్చకుల పట్ల కానీ ఆ సమస్యల గురించి ఆయనకి ఏమన్నా అవగాహన ఉంటుందా? ఆయన ఈ రకమైన దురదృష్టకరమైన పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం చిక్కుకుపోయి ఉన్నది. వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు, వైసీపీని బయట నుంచి సపోర్ట్ చేసే ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీసం ఇప్పటికైనా కొంచెం అంటే బ్రాహ్మణులకి కొంచెం అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి మీకేం ఉరిశిక్ష వేయడండి. మీరు కనీసం వచ్చి బ్రాహ్మణికి అంటే సాటి బ్రాహ్మడికి సంఘీభావం చెప్పండి. సాటి బ్రాహ్మడికి సంఘీభావం చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష వేసే అధికారం లేదు కదా. అందుకని మీరు ఏం భయపడమాకండి. కనీసం ఇప్పటికైనా వచ్చి సాటి కులస్తుడి మీద ఇంత దాడి జరిగింది. పంచారామ క్షేత్రంలో అయితే ఆ బ్రాహ్మడి జన్యం కూడా తెంచేశారు. పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని దాన్ని తెంచేశారు. అంటే ఇటువంటి అరాచక పరిస్థితులు కనీసం ఇప్పటికైనా కనీసం అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అది వచ్చేసిన పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా దయచేసి అంటే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు కదా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు, ఇంకా కొంతమంది కోన రఘుపతి, ప్లస్ విజయవాడలో ఎమ్మెల్యేగా సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేశాడు మల్లాది విష్ణుకి మళ్ళీ ఇప్పుడేం టికెట్ ఇచ్చినట్టు లేరు. టికెట్ ఇవ్వకపోతే ఒక చోట కూర్చొని ఏడ్చాడు పబ్లిక్. రామకృష్ణారెడ్డి పక్కన ఉన్నప్పుడే కూర్చొని ఏడ్చాడు. అందుకని మీ ఏడుపులు మీ సొంత ప్రయోజనానికి మీరు ఏడ్చే ఏడుపులు కొంచెం సేపు పక్కన పెట్టి కనీసం మీరు పుట్టిన కులంలో జరుగుతున్న ఈ అన్యాయానికి కొంచెం ఒక్క సెకండ్ ఏడవండి. ఇది నా విజ్ఞప్తి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులపైన అర్చకులపైన జరుగుతున్నటువంటి దాడులు మాత్రం అత్యంత దారుణంగా, అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ చేసేటువంటి దాష్టికాలకి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణ నేతలు దానిపైన ఎక్కడ స్పందించకపోవటం, ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నట్లుగానే వ్యవహరించడం మాత్రం ఏదైతే తమ సొంత సామాజిక వర్గానికి అండ్ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఏదైతే అర్చకుడి పైన నిన్న చేసినటువంటి దాడి ఘటన, అలాగే బ్రాహ్మణుల పైన గడిచిన 5 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నటువంటి భావాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.